హాయ్ అండి అందరికీ. ఇవాళ స్వచ్ఛమైన జున్ను పాలతో జున్ను ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. జున్ను చేయటం రాని వాళ్ళు కూడా చాలా తేలికగా చేసుకోవచ్చు. ముందుగా ఒక బౌల్ తీసుకొని పాలను తీసుకోవాలండి. పాలు పోసుకున్న తర్వాత బౌల్లో చిక్కటి పాలైతే ఫస్ట్ రోజు పాలైతే కొంచెం మామూలు పాలు కలుస్తాయండి. ఇవి మాకు తెచ్చిచ్చిన వాళ్ళు చిక్కటి పాలు కాదు, కానీ నేను మొత్తం జున్ను పాలతోటే చేసేస్తున్నాను. ఇంక ఇందులో మామూలు పాలు కలపకూడదు, కలిపితే గడ్డలాగా రాదు జున్ను. పాలు తీసుకున్న తర్వాత ఒక కప్పు బెల్లం వేసుకోవాలి. బెల్లాన్ని ముందే మిక్సీ పట్టుకుంటే త్వరగా కరిగిద్ది. గడ్డలు గడ్డలుగా వేస్తే కరగటానికి లేట్ అవుతుంది. ఒక కప్పు బెల్లం వేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్లు పంచదార కూడా వేసుకోవాలి. కొంచెం టేస్ట్ బాగుంటుంది కొంచెం పంచదార వేస్తే. ఇంక 2 కరిగే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. బెల్లము పంచదార బాగా కరిగిపోవాలి. ఇంక ఇలా బెల్లం కరిగిన తర్వాత ఇంకో బౌల్ తీసుకొని ఇంకో బౌల్లో వడగట్టే గరిటెతోటి వడగట్టుకోవాలి. బెల్లంలో నలకలు ఏమన్నా రాళ్ళు ఉంటాయి కదండి, ఇంకని వడగట్టుకోవాలి పాలని. ఇలా వడపోసుకున్న తర్వాత దీంట్లో మిరియాల పొడి 1 స్పూను, చిన్న స్పూన్ అండి, పెద్దదైతే 1/2 స్పూన్ వేసుకోవచ్చు. 2 యాలక్కాయల పొడి, కొంచెం పంచదార కలిపి మిక్సీ చేసుకుంటే ఇలా పొడిలాగా అవుతుంది. ఇంకా బాగా మిక్స్ అయ్యేలా కలిపి బెల్లం సరిపోయిందా లేదా టేస్ట్ చూసుకోవాలి. సరిపోకపోతే కొంచెం కలుపుకోవచ్చు. కుక్కర్లో అయినా చేసుకోవచ్చండి. నేనైతే గిన్నెలో ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ఒక గిన్నె తీసుకొని పెద్ద గ్లాస్ వాటర్ పోసుకోవాలి అడుగున. ఆ వాటర్ మీద ఈ పాల గిన్నె పెట్టుకొని మూత పెట్టుకొని ఇంకా స్టవ్ వెలిగించుకొని సిమ్లో 20 మినిట్స్ 20 నిమిషాలు ఉడికించుకోవాలండి. మంట తగ్గించే ఉంచాలి, హైలో పెట్టకూడదు. 20 నిమిషాల తర్వాత చూస్తే చూడండి జున్ను ఎంత చక్కగా ఉడికిపోయిందో. ఇంకా సర్వ్ చేసుకొని తినేయటమేనండి. చాలా తేలిక. జున్ను చేయటం రాని వాళ్ళు కూడా చక్కగా చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేయండి. ఓకే అండి, వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.